బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ఓవరాల్ గా వరుస ఫ్లాప్స్ లో విజయ్ దేవరకొండ ఉన్నప్పటికీ మంచి బిజినెస్ లో సొంతం చేసుకుని కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను అందుకొని మాస్ రచ చేసింది. ఓవరాల్ గా 52.5 కోట్లకు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 650 నుండి 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఇతర చోట్ల కలుపుకొని మరో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో 450కి పైగానే థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1500కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. మొత్తం మీద ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలను చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కలిపి సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 14.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకోగా ఈ ఇయర్ వచ్చిన హిట్ 3 మూవీకి ఈక్వల్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ లో జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. దాంతో టాక్ ఏమాత్రం డీసెంట్ గా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాలలో అవలీలగా డబుల్ డిజిట్ షేర్ మార్కును సినిమా అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక టాక్ సూపర్ గా ఉంటే మాత్రం ఓపెనింగ్స్ ఇంకా సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తున్న సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఈజీగా 16 నుండి 18 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టాక్ ను బట్టి ఇతర భాషల రెస్పాన్స్ ను బట్టి 18 నుండి 20 కోట్ల వరకు సినిమా ఓపెనింగ్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా ఈ అంచనాలను ఎంతవరకు మించిపోగలుగుతుందో చూడాలి. ఫస్ట్ డే 20 కోట్లు ఆపైన కనుక వసూలను సాధించగలిగితే ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను సినిమా లాంగ్ వీకెండ్ లో చూపించే అవకాశం ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద ఫస్ట్ డే కి గాను ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.